హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ గరం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో దానికోసం అయితే షాజీరా, ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇంకా అందులోనే కొంచెం తక్కువ ఇలాచి, ఇంకా జాజికాయ, జాపత్రి అయితే వేసుకోవాలి. జాజికాయ చాలా కొంచెం వేసుకోండి. జాపత్రి 1 అయితే సరిపోతుంది. అంతేనండి. ఇవన్నీ వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవేం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా ఎయిర్ జార్‌లో తీసి పెట్టుకుంటే మనకి ఒక 2 వీక్స్ పాటు చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే బావుంటుందని చెప్పి నేనైతే కొంచెమే చేసి పెట్టుకున్నాను. మన నాన్ వెజ్ కర్రీస్ మరింత టేస్టీగా రావాలంటే గరం మసాలా ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే నేను ఎండు కొబ్బరి పొడి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తానండి. నేను షాప్‌లో నుండి అయితే ఎండు కొబ్బరిని తెచ్చుకుంటానండి. ఆ కొబ్బరిని తెచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకటేసారి మొత్తం కూడా పీసెస్ వైస్ కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్‌గా ఫైన్ పౌడర్ చేసేసుకుంటానండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నాన్ వెజ్ కర్రీస్‌లో గానీ, ఏవైనా ఇగుర్లు కూరల్లో గానీ ఒక 2 స్పూన్స్ అలా మనం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే కాకుండా డ్రై ఫ్రూట్స్ లడ్డూలో మనం ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, అందుకని నేను కొబ్బరి తెచ్చుకోగానే ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. మనం గరం మసాలా బయటుంచినా ఫ్రెష్‌గానే ఉంటుంది గానీ, ఎండు కొబ్బరి పొడిని మాత్రం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ పాటు అసలు పాడవకుండా ఉంటుందండి. ఇలా అయితే నేను చేసి పెట్టేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.